కన్సిస్టెన్సీ తగ్గింది డ్యూ టు సమ్ ఎక్స్టర్నల్ వల్ల. నాకు వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయడం కుదరట్లేదు, బట్ ఐ ట్రై టు మెయింటైన్ మై కన్సిస్టెన్సీ. ఐఎమ్ సారీ ఇఫ్ నేను కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేకపోతే. సో కమింగ్ టు దిస్ కార్, ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఈ కార్తో చూసుకున్నట్లయితే ఇది కియా సోనెట్ అనమాట. సో ఇది ఆఫ్టర్ మార్కెట్ కవర్ యాడ్ ఆన్ చేసుకున్నారు. ఇది లాక్ అన్లాక్ బటన్ అండ్ ఇది బూట్ ఓపెన్ చేయడానికి ఇచ్చారు. అండ్ ఇది కార్ స్టార్ట్ చేయడానికి, కాజ్ ఇట్ ఈస్ హెచ్టీకి ఆప్షనల్ డీజిల్ వర్షన్. సో దీనికి మాన్యువల్గా కీతో స్టార్ట్ చేసుకోవాలి. పుష్ బటన్ స్టార్ట్, కీలెస్ ఎంట్రీ అట్లాంటివి ఏమి ఉండవు అనమాట. సో కమింగ్ టు దిస్ కార్, దిస్ ఈజ్ 2025 వర్షన్. సో 2025లో డీజిల్ కార్స్ అనేవి కొన్ని లిమిటెడ్ కంపెనీస్లోనే ఉంటున్నాయి. సో వన్ ఆఫ్ ద కంపెనీస్ కియా అండ్ హ్యుండై. సో దీని ఇంజన్ చూసుకున్నట్లయితే ఇది 1.5 లీటర్ 1493 cc ఇన్లైన్ 4 సిలిండర్ 4 వాల్వ్ CRDI డీజిల్ ఇంజన్ అనమాట. సో ఎప్పటి నుంచో హ్యుండైలో CRDI డీజిల్ ఇంజన్స్ అనేవి చాలామందికి తెలిసిందే, చాలా బాగుంటాయి. సో మచ్ ఆఫ్ రిలయబుల్ ఇంజన్స్. అండ్ ఇది టర్బో చార్జ్ డీజిల్ ఇంజన్, కాజ్ డీజిల్ టర్బో లేకుండా రన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఇన్సులేషన్ ఏం ప్రొవైడ్ చేయలేదు, బట్ ఇంజన్ కొంచెం నాయిసీ ఉంది. బట్ బిల్ట్ క్వాలిటీ అయితే చాలా బాగుందన్నమాట. ఫుడ్ చాలా హెవీగా ఉంది. అండ్ ఇవి ఫంక్షనల్ వెంటిలేటర్స్ కాదు, ఇవి ఆఫ్టర్ మార్కెట్ యాడ్ ఆన్ చేసుకున్నారు. ఇవి నాన్ ఫంక్షనల్, కొంచెం అగ్రెసివ్గా కనపడడానికి హుడ్ మీద యాడ్ ఆన్ చేసుకున్నారు. సో చాలా బాగుంది. సో దీని లైట్ సెటప్ చూసుకున్నట్లయితే దీనికి LED DRL వస్తుందన్నమాట. అండ్ మీకు హాలోజన్ సెటప్ వస్తుంది, మెయిన్ లైట్ హాలోజన్ సెటప్. బట్ ఇవి ఆఫ్టర్ మార్కెట్కి యాడ్ ఆన్ చేసుకున్నారు బై ద ఓనర్. అండ్ ఇక్కడ వెంటిలేటర్ సెటప్ ఏమీ లేదనమాట, ఎయిర్ కర్టన్స్ ఏమీ లేదు. సో ఇవన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. అండ్ ఇది ఫాగ్ ల్యాంప్ సెటప్ అండ్ ఈ సిగ్నల్ ల్యాంప్స్ ఇవన్నీ ప్లేస్ చేశారనమాట ఇక్కడ. సో ఈ ఫ్రంట్ గ్రిల్ చూసుకున్నట్లయితే ఎలా ఉంది, కియా సోనెట్ వచ్చేసి అగ్రెసివ్గా కనపడుతుంది అనమాట. సో మీకు ఎటు నుంచి చూసినా కొంచెం అగ్రెసివ్గా కనిపిస్తుంది ఈ కార్. అండ్ దీనికి ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ అండ్ టోయింగ్ హుక్ ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. సో దీనికి ఈ కార్కి దీంట్లో 21 వేరియంట్స్ సంథింగ్ ఉన్నాయి. సో ఈ వర్షన్కి వచ్చేసి మీకు సన్ రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో కమింగ్ టు ద సైడ్, దీని లెంత్ వచ్చేసి 399 సెంటీమీటర్స్ లెంత్ వస్తుంది. అండ్ 1.5 సెంటీమీటర్స్ హైట్ అండ్ 250 సెంటీమీటర్స్ వీల్ బేస్తో వస్తుంది అనమాట. అండ్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే 205 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఈజీగా సరిపోతుంది ఎటువంటి బ్యాడ్ రోడ్స్లో నడిపించుకోవడానికైనా. అండ్ దీని బ్రేక్ సెటప్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఇచ్చారు అండ్ బ్యాక్ డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. అండ్ దీని టైర్ సైజ్ చూసుకున్నట్లయితే 215/60 R16 inch. యాక్చువల్లీ ఇది డిస్క్ వీల్ అనమాట, బట్ మీకు ఈ క్యాప్లోనే అలాయ్ వీల్లా కనిపిస్తుంది, బట్ ఇది డిస్క్ వీల్ అనమాట. సో ఇట్స్ నాట్ అన్ అలాయ్ వీల్. బట్ దీనిలో టాప్ ఎండ్ వర్షన్కి అలాయ్ వీల్ ప్రొవైడ్ చేస్తారు. సో దీని ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి కార్కి ఇట్ సైడ్ ఉంటుంది. సో కార్కి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇట్ ఈస్ ఎ డీజిల్ కార్. సో డీజిల్, టు రిమైండ్ యూ, ఇట్ ఈస్ ఎ డీజిల్ నేను రాపించుకోవాలన్నమాట, లేదంటే పెట్రోల్ కొడతారు. సో ఇట్ ఈస్ 45 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. ఈజీగా మీకు ఈ కార్ 25 దాకా మైలేజ్ ఇచ్చేస్తుంది. అండ్ మీకు కమింగ్ టు ద రేర్, సో మీరు రేర్ చూసుకున్నట్లయితే ఇది ఆఫ్టర్ మార్కెట్ బంపర్ యాడ్ ఆన్ చేసుకున్నారనమాట. సో వెనకమాల ఎవరిన గుద్దుకుంటా, బట్ ఫ్రంట్ యాడ్ ఆన్ చేసుకోకూడదు బికాస్ ఇట్ ఈస్ ఇల్లీగల్ రైట్ నో. సో బ్యాక్ చూసుకున్నట్లయితే 179 సెంటీమీటర్స్ విడ్త్తో వస్తుంది. అండ్ ఇది బూట్ స్పేస్ కూడా మంచి డీసెంట్ బూట్ స్పేస్ వస్తుంది అనమాట. సో మీకు బూట్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో 365 లీటర్స్ దాకా బూట్ స్పేస్తో వస్తుంది, విచ్ ఈజ్ ఎనఫ్. సో నీట్గా ఒక ఫ్యామిలీకి సరిపోతుంది అనమాట, లైక్ కాంపాక్ట్ కార్. సో ఇక్కడ కూడా కియా సోనెట్ అని రిమైండ్ చేయడానికి ఇస్ రిటన్ యాజ్ సోనెట్. ఇవన్నీ మ్యాట్స్ అనమాట, లైక్ కంపెనీతో వచ్చిన మ్యాట్స్. సో మీకు ఇక్కడ స్పేర్ వీల్ ప్రొవైడ్ చేస్తారు, స్పేర్ వీల్ అండ్ సమ్ టూల్ కిట్స్. బట్ అది ఫుల్ సైజ్ స్పేర్ వీల్ కాదు. అండ్ మీకు రెగ్యులర్ వీల్ వచ్చినట్టే ఇట్స్ నాట్ అన్ అలాయ్ వీల్, నార్మల్ వీల్స్ లాగే డిస్క్ వీల్ ఇచ్చారనమాట. సో మీకు డ్యూయల్ ట్రీట్మెంట్ ఇచ్చారు. సో సమ్ కైండ్ ఆఫ్ సిల్వర్ అండ్ వైట్ ఫినిష్తో ఇచ్చారు, విచ్ లుక్స్ బ్యూటిఫుల్. కార్ కొంచెం నీట్గా కనిపిస్తుంది. అండ్ మీకు ఈ ప్రాపర్ థర్డ్ ఫీలింగ్ అనేది ఉందన్నమాట కార్లో. డోర్స్ క్లోజ్ చేస్తుంటే ప్రాపర్ థర్డ్ ఫీలింగ్ అనేది ఉంది. సో మీ కార్లో కొంచెం డాష్ బోర్డ్ యూజ్ చూసుకున్నట్లయితే ఇలా ఉందన్నమాట, చాలా బాగుంది. సో కమింగ్ టు రేర్ సీట్, కొంచెం ఇబ్బంది పడాలి, బట్ సీట్ కొంచెం ఫ్రంట్కి మూవ్ చేస్తే నీట్గానే సరిపోతుంది. అండర్ థై సపోర్ట్ కూడా చాలా నీట్గా ఉంది. అండ్ హెడ్ రూమ్ అయితే అడిక్వేట్, చాలా నీట్గా ఉంది. 3 హ్యాండిల్స్ ఇచ్చారు, బట్ డ్రైవర్కి ఎటువంటి హ్యాండిల్ లేదు. అండ్ 4 పవర్ విండోస్ అండ్ దీనికి సన్వైజర్స్ కూడా ఇచ్చారు నీట్గా పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ సమ్ సిల్వర్ ట్రీట్మెంట్ విచ్ లుక్స్ బ్యూటిఫుల్. అండ్ దీనికి మొత్తం 4 స్పీకర్స్ ప్రొవైడ్ చేశారనమాట డోర్స్లోనే. దీనికి 4 స్పీకర్స్ ప్రొవైడ్ చేశారు, బట్ రేర్ ఎటువంటి స్పీకర్స్ ప్రొవైడ్ చేయలేదు. సో బ్యాక్ AC వెంట్స్ ప్రొవైడ్ చేశారు అండ్ 2 C
పోర్ట్స్ లైక్ 3 పోర్ట్స్ ఛార్జింగ్ సాకెట్స్. అండ్ ఇవన్నీ ఆఫ్టర్ మార్కెట్ సీట్ కవర్స్ అనమాట, యాడ్ ఆన్ చేసుకున్నారు బై ద ఓనర్. అండ్ మీకు వెనకాల రీడింగ్ ల్యాంప్ ఒకటి ఇచ్చారు, విచ్ లుక్స్ క్లీన్ నీట్. సో ఇప్పుడు డ్రైవింగ్ సీట్లోకి వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ డోర్కి మీకు వాటర్ బాటిల్ హోల్డర్ ఒకటి ఇచ్చారు, అడిక్వేట్ వాటర్ బాటిల్ హోల్డర్. అండ్ ఇక్కడ కూడా మీకు టు రిమైండ్ యూ ఇట్ ఈస్ వాటర్ బాటిల్ హోల్డర్. సో మీకు వెనకమాల కూర్చున్న వాళ్ళకి ఎక్కువ హైట్ అయితే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఇప్పుడు కారు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నట్లయితే చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట. సో ఒకసారి కార్ స్టార్ట్ చేసి చూద్దాం. లెట్స్ ఆఫ్ దిస్ ఫర్ నౌ. సో ఇది మీకు ఫ్లిప్ కీతో ప్రొవైడ్ చేశారు. సో మీకు ఈ కార్ స్టార్ట్ చేయాలంటే ఆబ్వియస్లీ క్లచ్ తొక్కి స్టార్ట్ చేస్తే మీకు ఒక ఊపు ఊపుతుందన్నమాట. ఇట్స్ లైక్ అన్ ఎలిఫెంట్ రోర్, చాలా బాగుంటుంది. సో ఇది మీకు ఆటోమేటిక్ క్లైమేటిక్ కంట్రోల్స్తో ప్రొవైడ్ చేశారు. అండ్ దీంట్లో చూసుకున్నట్లయితే మీకు మీడియాలో యాపిల్ కార్ప్లే కూడా ఉంది అండ్ డివైస్ కనెక్షన్. సో మీడియా ఇవన్నీ చూసుకున్నట్లయితే ఉందన్నమాట. సో మ్యూజిక్ క్వాలిటీ ఏం చూద్దాం. సో మ్యూజిక్ క్వాలిటీ కూడా బాగుందన్నమాట. వైర్లెస్ యాపిల్ కార్ప్లే కూడా ఉంది కార్లో. అండ్ ఇక్కడ 12V ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు, అండ్ ఇక్కడ USB ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు. అండ్ ఇది హజార్డ్ లైట్ స్విచ్, అండ్ ఇది ఆటోమేటిక్ క్లైమేటిక్ కంట్రోల్స్. అండ్ ఇక్కడ గ్లవ్ బాక్స్ ఇచ్చారు, బట్ నాట్ ఎనీ కైండ్ ఆఫ్ లైట్. ఫ్రంట్ ఫైల్ కంపార్ట్మెంట్ అండ్ సమ్ వాటర్ బాటిల్ హోల్డర్. అండ్ ఇటు కూడా. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు పవర్ విండో స్విచెస్ అండ్ అవన్నీ ఇచ్చారు. మీకు ట్వీటర్స్ ఇక్కడ ప్లేస్ చేశారనమాట. యాక్చువల్లీ మీకు టాప్ అండ్ వర్షన్కి అయితే ట్వీటర్స్ ఇక్కడ వస్తాయి, అన్ని డోర్స్కి వస్తాయి, బట్ దీనికి ట్వీటర్స్ అండ్ ఇవన్నీ ఇక్కడ ప్లేస్ చేశారనమాట. మీకు ఏసీ వెంట్స్ చూసుకున్నట్లయితే ఇలా ఉన్నాయి. సో ఏసీ కూడా చాలా చిల్ ఉంది. సో మీకు క్లైమేట్ కూడా లైక్ టెంపరేచర్ కూడా మీకు నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో వస్తుంది. అండ్ దీనిలో ఆటోమేటిక్ వర్షన్ కూడా ఉంది, డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ అండ్ IMT అవన్నీ నేను డ్రైవింగ్ చేస్తూ మాట్లాడుతూ. సో ఇక్కడ మీకు సమ్ స్టోరేజ్ స్పేస్ అండ్ హ్యాండ్ రెస్ట్, మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ ఇచ్చారు. నాకు ఇది చాలా నచ్చింది అనమాట. రీసెంట్గా క్రెటా వాటిలో అన్నింటిలో ఎలక్ట్రానిక్ హ్యాండ్ బ్రేక్ ప్రొవైడ్ చేశారు. అండ్ సన్ రూఫ్ చూసుకున్నట్లయితే ఇది మాన్యువల్లీ క్లోజ్ చేసుకోవాలి, బట్ మీకు ఇది నొక్కితే సన్ రూఫ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా ఓపెన్ అవుతుంది. సో మీకు ఇట్లా క్లోజ్ అవుతుంది. అండ్ మాన్యువల్గా మీరు ఇట్లా పుల్ చేసుకోవాలి. సో ఇవన్నీ రీడింగ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ సో నార్మల్గా సమ్ బిల్స్ పెట్టుకోవడానికి ఇచ్చారు. అండ్ ఇక్కడ మిర్రర్ ఇచ్చారు, బట్ నాట్ ఎనీ కైండ్ ఆఫ్ లైట్. సో ఇంక మన లైట్ ఎందుకు, సారీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూడలేదు కదా. సో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకున్నట్లయితే ఇటు సైడ్ RPM మీటర్, ఇటు సైడ్ ఇంజన్ టెంపరేచర్, ఫ్యూయల్ ఇండికేటర్, అండ్ ఇక్కడ సమ్ లైట్స్ అవన్నీ ఇక్కడ బ్రౌజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ బ్రౌజ్ చేసుకోవచ్చు. సో మీకు ఇవన్నీ ఉన్నాయి. అండ్ దీంట్లో ఆటో స్టార్ట్ అండ్ స్టాప్ కూడా ఉంది. ఆ బటన్స్, ట్రాక్షన్ కంట్రోల్ ఇవన్నీ ఇక్కడ ప్లేస్ చేశారు. అండ్ హెడ్ లైట్ అడ్జస్ట్మెంట్స్ ఎవ్రీథింగ్ ఆర్ ప్లేస్డ్ హియర్. అండ్ ఇవి ఎలక్ట్రానికల్లీ క్లోజ్ అయ్యే మిర్రర్స్ అనమాట. సో ఎలక్ట్రానిక్గా క్లోజ్ అవుతే మీకు లాక్ చేసినప్పుడు కూడా. అండ్ దీనిలో ఇంకో ఫీచర్ ఉంది, మీకు అన్లాక్ చేసినప్పుడు హెడ్ లైట్స్ ఆటోలో పెడితే మీకు అన్లాక్ చేసినప్పుడు లైట్స్ అనేవి ఆన్ అవుతాయి. సో అందరికీ తెలిసిందే, బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. సో ఇంక మరి లేట్ ఉందో డ్రైవ్ చేస్తుందాం. సో గైస్ ఇప్పుడు దీని ఇంజన్ సౌండ్ అవునండి. సో CRDA ఇంజన్ కదా, ఊపు ఊపుతుందన్నమాట. బట్ ఆల్వేస్ రిమైండర్, సీట్ బెల్ట్ అనేది పెట్టుకోవాలన్నమాట. సో సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే కార్ డ్రైవ్ చేయకూడదు. సో చూసుకున్నట్లయితే బాడీలో లైట్ ఉందన్నమాట. అండ్ దీని సస్పెన్షన్ అంతా చాలా బాగుంది. సో ఈ కార్ వచ్చేసి మంచి లైక్ రెగ్యులర్ పర్పస్కి ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మంచి మైలేజ్ కూడా వస్తుంది. అండ్ ఇది దీని హార్న్ ఈ కంపెనీ వాడు ఇస్తాడు అనమాట ఈ హార్న్. అండ్ ఈ కార్కి ఫ్రంట్ గ్రౌండ్ క్లియరెన్స్ బాగుంది. అండ్ ఫ్రంట్ కూడా ఈజీ వ్యూ ఉందన్నమాట, బాగా నీట్గా కనిపిస్తుంది. సో కమింగ్ టు దిస్ ఇంజన్ స్పెక్, ఇది 1.5 లీటర్ ఇంజన్ అనమాట. ఇది 114 bhp అండ్ 215 Nm స్టాక్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ CRDA ఇంజన్ బేసికల్లీ కొన్ని కార్స్లో ఉందన్నమాట. మోస్ట్లీ హ్యుండై అండ్ కియా కార్స్ అన్నిటికీ ఇవే వస్తుంది. లైక్ హ్యుండై క్రెటా, హ్యుండై వెర్నా, కియా సెల్టోస్, సోనెట్ అండ్ కెరన్స్లో కూడా ఇదే వస్తుంది అనమాట. మీకు వెన్యూలో కూడా వస్తుందా అని అడగొచ్చు, బట్ వెన్యూలో రాదు. కాజ్ వెన్యూలో ఓన్లీ పెట్రోల్ వర్షన్ ఉంది కాబట్టి CRDA ఇంజన్ రాదు. సో ఇట్లా వస్తారనమాట, మధ్యలో చూసుకుంటూ వెళ్ళాలి.
సో సిఆర్డిఐ అంటే ఏంటంటే బేసికల్లీ ఇది కామన్ రైల్ డైరెక్ట్ ఇంజెక్షన్ సిస్టమ్ అనమాట. సో అది కొంచెం ఇంజన్ నార్మ్స్లో ఉంటుంది, డైరెక్ట్ ఇంజెక్షన్ సిస్టమ్. అండ్ ఇది టర్బో చార్జ్డ్ ఇంజన్ కాబట్టి కొంచెం, అండ్ ఇది సిఆర్డిఐలో కూడా ఓల్డ్ సిఆర్డిఐ ఇంజన్స్ వేరు, అండ్ ఇది విజిటి ఇంజన్ అనమాట. విజిటి అంటే వేరియబుల్ జియోమెట్రీ సమ్ ఏదో ఉంటుందన్నమాట. వేరియబుల్ జియోమెట్రీ టర్బో చార్జర్, బేసికల్లీ టర్బో చార్జర్ ఉన్న ఇంజన్ అనమాట విజిటి ఇంజన్ అంటే. సో ఇవన్నీ లైక్ మోస్ట్ ఆఫ్ ది కార్స్లో ఈ ఇంజన్స్ చాలా రిలయబుల్ అనమాట. ఇప్పుడు వచ్చే కార్స్ అన్నింటిలో ఈజీగా 4 to 5 lakh kilometers సరదాగా తిరగవచ్చు ఈ కార్స్లో. అండ్ దీని ట్రాన్స్మిషన్ చూసుకున్నట్లయితే ఇది 6 speed మాన్యువల్ ట్రాన్స్మిషన్తో వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద హ్యుండై అండ్ కియా కార్స్ అన్నిటికీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే 6 speed వస్తుంది. అండ్ ఆటోమేటిక్ ఉంది, దీంట్లో IMT అని ఉంది, క్లచ్లెస్ షిఫ్ట్స్. అవి మాన్యువల్ కోరుకునే వాళ్ళకి, లైక్ పికప్ ఎక్కువ ఉన్న వాళ్ళకి లైక్ IMT ట్రాన్స్మిషన్ అని ఒకటి వస్తుంది. ఆటోమేటిక్లో మీకు డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ అని మోస్ట్ రిలయబుల్ ట్రాన్స్మిషన్ అనమాట, చాలా బాగుంటుంది. DCT డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ అండ్ IMT ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. అది అంత నాకు నచ్చదు అనమాట. బేసికల్లీ క్లచ్ లేకుండా గేర్స్ మార్చడం ఏంటో అది నాకు ఏం అర్థం కాదు. సో కమింగ్ టు ద సస్పెన్షన్, దీనికి ఫ్రంట్ స్ట్రట్ సస్పెన్షన్స్ ఇచ్చారు. రేర్ ట్విస్ట్ బీమ్ సస్పెన్షన్స్ అని కొంచెం ఈ కారు వెనకమాల లైక్ ఎత్తేయడం అంటారు కదా, సో అవి తగ్గించడానికి లైక్ ట్విస్ట్ సస్పెన్షన్ ఇచ్చారనమాట రేర్లో. సో ఇవి చాలా బాగుంటుంది అనమాట. సో ఈ కార్లో చాలా వేరియంట్స్ ఉన్నాయి, లైక్ సెల్టోస్ అండ్ సోనెట్లో దగ్గర 21 వేరియంట్స్ దాకా ఉన్నాయి. అండ్ ఐ గెస్ సెల్టోస్లో 25 వేరియంట్స్ ఏమో ఉన్నాయి అన్నమాట. సో ఆ వేరియంట్స్లో మీకు నచ్చిన వేరియంట్ తీసుకోవచ్చు. అండ్ డీజిల్, పెట్రోల్ చాలా ఉన్నాయి. బట్ ఈ కార్స్ చాలా బాగుంటాయి అన్నమాట యూస్ చేసుకోవడానికి, కానీ చాలా బాగుంటాయి. సో దీని కాంపిటేటర్ ఫ్రంట్ ఉంది కదా వెన్యూ, సో దాంట్లో పెట్రోల్ వర్షన్ ఉంది, డీజిల్ వర్షన్ లేదు వెన్యూలో. అండ్ దీని కాంపిటేటర్స్ చాలా ఉన్నాయి అన్నమాట మార్కెట్లో. లైక్ మీకు కింద ఒక షార్ట్ పెడతాను అనమాట, దాంట్లో చూడండి. దీని కాంపిటేటర్స్ మార్కెట్లో చాలా ఉన్నాయి. అండ్ ఈ కార్ ప్రైస్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్లో వచ్చేస్తుంది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కొనుక్కోవాలంటే మంచి కార్ ఏదన్నా మంచి రీజనబుల్ ప్రైస్లో వచ్చేస్తుంది. లైక్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ అరౌండ్ ఎక్స్ షోరూమ్ చెప్తున్నాను నేను మీకు, ఆన్ రోడ్, ఎందుకంటే ఒక్కొక్క సిటీలో ఒక్కొక్క రకంగా వేరీ అవుతుంది కాబట్టి ఐ క్యాన్ సే ఆన్ రోడ్ ప్రైస్. సో ఎక్స్ షోరూమ్ వచ్చేసి 7.3 lakh దాకా ఎక్స్ షోరూమ్ పడుతుంది. అండ్ మీకు దీని టాప్ అండ్ ప్రైస్ వచ్చేసి 17.5 lakhs దాకా ఉంటుంది. సో మీకు అది హెవీ బడ్జెట్లో అనిపించవచ్చు, బట్ చాలా వేరియంట్స్ ఉన్నాయి. సో మీరు తీసుకోవాలనుకుంటే ఏ వేరియంట్ అన్నా తీసుకోవచ్చు బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో ఎలా ఉందో నాకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయండి అన్నమాట, లైక్ కామెంట్ చేయండి. సో యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐల్ సీ యూ విత్ ద అదర్ కార్.